హల్లెలూయా. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. హల్లెలూయా. స్తోత్రం ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఏ పాటి వారం యేసయ్యా నేను నీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. అవును తనైనా అర్హత యోగ్యత లేని మమ్మల్ని ప్రభా నీవు ఎంచుకున్నావు ప్రభా. అవును తనైనా, అవును ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఏ పాటి వారం ప్రభా. అవును తనైనా నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని ప్రభా. నేను ఆ విధంగా నశించిపోతున్న మమ్మల్ని ప్రభా మీరు వెతికి రక్షించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు ఎన్ని నన్ను అవును మా జీవిత కాలం అంతా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా సరిపోదు, స్తుతించినా సరిపోదు యేసయ్యా ప్రభా. ఇదిగో నాయన అవును నువ్వు ఇచ్చిన ప్రతి అవకాశం, ప్రతి సందర్భం నైనా మాకు అవును తని మేము అర్హులము కాము, యోగ్యులము కామని జ్ఞాపకం చేస్తుంది. కానీ నీవైతే అర్హుడవు, యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు యేసయ్యా. నీకు వందనాలు. అవును తనైనా సంపూర్ణ పర్ఫెక్ట్ గాడ్ నైనా, పరిశుద్ధుడవు తనైనా. అవును తనైనా నీ పరిశుద్ధమైన వాక్యాన్ని మాకు ఇచ్చి ప్రభా వారం మమ్మల్ని ఆయన అవును తనైనా మా ప్రాణాలని తృప్తిపరుస్తున్నందుకు నైనా, నీ మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. హల్లెలూయా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేను ఈ సమయాన్ని మీకు సమర్పిస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి. మా దురద చెవులకు కావాల్సిన వాక్యం కాదు, కానీ నీవు ఏదైతే మాతో మాట్లాడాలనుకున్నావు, ఏ వాక్యం అయితే మమ్మల్ని బిల్డ్ చేస్తుందో, ఏ వాక్యం అయితే మమ్మల్ని సరిచేస్తుందో, ఏ వాక్యం అయితే మమ్మల్ని నేను అవును ఆదరిస్తుందో అటువంటి వాక్యం మాకు దయచేసి ప్రభానైనా మమ్మల్ని ఇంకా నీలో ప్రభా నీ యొక్క స్వరూపంలోకి మార్చబడుటకు సహాయం చేయమని ప్రభా నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు రేమా వర్డ్ మనం ప్రతిరోజు వింటాం కదా, అది ఇవాళ ఏంటి అది చూసారా? పొద్దున చదివారా? ఏంటది? అదే చూసి చెప్పండి. ఫోన్ మత్తయి సువార్త 7:24. అయ్యో ఇంత షార్ట్. నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఏంటంటే మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా అందరూ మీ బైబిల్స్ చూడండి. ఏముంది? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. సో దేవుని మాటలు విని దాని చొప్పున చేయవాడంటే ఏంటంట? బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు అంట. సో దేవుని వాక్యం విన్న వాళ్ళందరూ బుద్ధిమంతుడే. ఎందుకు? వాక్యానుసారంగా ఉన్నవాళ్ళు. బుద్ధి గనక అన్యకలు ఏం చేస్తారు? దేవుని మాటను బట్టి చేస్తారు. సో దేవుని వాక్యానుసారంగా జీవించడం. ఎందుకంటే క్రీస్తే మరి జ్ఞానం అని ఉంటుంది. దేవుని జ్ఞానం, ద విజ్డమ్ ఆఫ్ గాడ్ క్రీస్తే అనమాట. సో మనం ఆయన వాక్యానుసారంగా చేస్తే మనం ఏంటి? ఆ బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వారంగా అండి. సో దేవుని వాక్యం మనము నాతో మాట్లాడుతున్నాడు, అది ఆ వాక్యం నన్ను సరిచేయాలి, ఆ వాక్యం నన్ను బిల్డ్ చేయాలి, ఆ వాక్యం నన్ను ఆదరించాలని ఆశతో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా. సో మనం కొద్ది వారాలుగా మరి లాస్ట్ నేను వాక్యం పంచుకున్నప్పుడు మనము పౌలు యొక్క ఎన్కౌంటర్, దేవునితో ఆయన ఎదురుబాటు గురించి మనం మాట్లాడాము. సో దేవుడు మరి తన జీవితం ద్వారా చేసిన కార్యం గురించి మనం ఇచ్చేసాం. ఒక్కసారి అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము ఆ పరలోక దర్శనముకు అవిధేయుడని కాక అన్న మాట చదువుదాం. అది చదవండి. 26వ అధ్యాయము ఎన్నో వచనం? 19వ వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. చాలు. ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. సో పౌలు ఆయన విషయాలు జరిగిన, ఆయన జీవితంలో జరిగిన విషయాల్లో కొన్ని పాయింట్స్లో చెప్పుకోవాలంటే ఆయనకేంటి? దేవుడిని ఆయన ఎదుర్కొన్నాడు, తర్వాత ఆ దర్శనం చూశాడు, తర్వాత ఏమైంది? ఆయన ప్రార్థన చేశాడు, తర్వాత ఆయన తనను తాను సిద్ధపరచుకున్నాడు. తను నేర్చుకున్నదంతా కూడా
ఏమంటారు అది తెలుగులో ఎలా చెప్పాలి తెలియదు కానీ అన్లర్నింగ్. మనం కొన్ని నేర్చుకుంటాం చిన్నప్పటి నుంచి, కొన్ని దాన్ని అవి తప్పు అని తెలిసాక మనం ఏం చేస్తాము, మళ్ళా మొదటి నుంచి ఆరంభిస్తాం అన్నమాట. సో అలా పౌలు ఫస్ట్ అలా తన ఉన్నదంతా కూడా తను ఎంటీ చేసుకున్నాడు, తన జ్ఞానం అంతా ఎంటీ చేసుకొని మరలా ఆయన నింపబడి ఆయన ఒక గొప్ప అపోస్తలుడిగా తీర్చిదిద్దబడ్డాడు. సో మనం పౌలు జీవితాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. సో కొన్ని విషయాలు మనం ఈరోజు చూద్దాము, కంటిన్యూ చేద్దాం. సో ఏమంటున్నాడు ఫస్ట్ ఏంటంట, ఆయన దేవుడితో ఆయనకు ఒక 14వ వచనం చదువుదాం. ఇదే అధ్యాయం 14వ వచనం చదువుదామా. మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికోలలకు ఎదురుతన్నుట నీకు కష్టమని. 12వ వచనం చదువుమా. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికోలలకు ఎదురుతన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడవని అడుగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు. చాలు, ఒక నిమిషం ఆగుదాం ఇక్కడ. సో ఏమైందంట, ఆయన దమస్కు మార్గంలో చాలా అధికారం తీసుకొని ఒక కమిషన్ అంట, ఒక పని పర్పస్తో ఉద్దేశంతో చాలా ఆసక్తితో ఆయన బయలుదేరి వెళ్తున్నాడట. అప్పుడు ఏంటంటే మధ్యాహ్నం వేళ అంట. మధ్యాహ్నం వేళ ఏమైంది, అట్ మిడ్ డే అని ఇక్కడ రాసింది ఇంగ్లీష్లో. ఏంటంటే ఒక గొప్ప వెలుగు, అది సూర్యుని వెలుగు కన్నా తేజస్సు కలదంట. అంత గొప్ప వెలుగు ప్రకాశించిందంట. సూర్యుని మనం కొంచెంసేపు చూస్తే ఏమైతే మన కళ్ళు, తర్వాత పక్కన చూస్తే మనకు కనపడుతుందా? మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? చిన్నప్పుడు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా. సో సూర్యుని డైరెక్ట్ చూసి పక్కన చూస్తే ఏమవుతుంది, ఏమి కనపడదు, అంత చీకటిగా ఉంది. సో ఆ సూర్యుని వెలుగు కన్నా ఇంకా తేజస్సు గల ఆ వెలుగుని చూసినప్పుడు ఈయన ఏమైంది, ఆయనకి 3 రోజులు కళ్ళు కనపడలేదు. ఒక పొరలాగా వచ్చిందని మనం ఎందుకు వచ్చిందని మనకు తెలుస్తుంది. ఎందుకు మనం చూస్తాం, ఆ పొరలు పడిపోయినాయి ఉంటాయి తర్వాత. సరే, అయితే ఏమైందంట, ఆయన తనతో ఉన్నవారు ఏం చేస్తారంట, నేల మీద పడిపోయారంట. కానీ ఒక్కళ్ళు మాత్రమే స్వరము వినగలరు. ఎవరంట, సౌలు. చెప్పమా. సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, నన్నెందుకు హింసించుచున్నావు. తర్వాత మునికోలలకు ఎదురుతన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. మునిగోలు అంటే తెలుసా? ఎంతమందికి తెలుసు? ఎవరైనా చూస్తారా అది ఎట్లుంటుందో? ఒక ఏమంటారు, ఎడ్లని ముందుకు అవి నడిచేలాగా చేసేది. నేను కూడా చూడలేదు కానీ బట్ ఆన్లైన్ చూస్తాను అది. సో అదొక షార్ప్ థింగ్ అనమాట. సో దాన్ని గుచ్చుతూ ఉంటే అవి ముందుకు వెళ్తూ ఉంటాయి అది. సో దాన్ని తంత ఏమవుతుంది, ఎవరైనా షార్ప్ థింగ్ తంతామా? తనలేం. తంత ఏమవుతుంది, మనకే దెబ్బ తగులుతుంది. సో ఇక్కడ అంటున్నాడు దేవుడు, మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని. నీకు కష్టము, మునికోలకి ఎదురు తన్నుట నీకు కష్టం. సో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క మాట, దేవుని యొక్క దర్శనము, దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకి ఎదురు వెళ్ళడం అనేది కష్టం. ఎవ్వరు కూడా మనం చూస్తాం కదా, కీర్తనలు 50:21 చూడకలే కానీ దేవుడు మరచివారులారా ఇది యోచించుకోండి, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే నేను మిమ్మల్ని చీల్చివేసిన ఎడల మిమ్మల్ని రక్షించేవాడు, తప్పించేవాడు ఒక్కడును లేకపోతాడు. దేవుడు కనుక ఏదైనా చేస్తే దాన్ని రివర్స్ చేయగలవాడు ఎవరు లేరంట. ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే దేవుడు చేసింది ఎవ్వరు కూడా రివర్స్ చేయలేరు, ఎవ్వరు కూడా రివర్స్ చేయలేరంట. సో దేవుడు అంటున్నాడు, నేను నీ యొక్క జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నా, దానికి నువ్వు ఎదురు తన్నడం నీకు కష్టతరం, నీకు కష్టం. ఇట్స్ నాట్ పాసిబుల్. ఏమంటాడు, ఇట్ ఈస్ హార్డ్, నీకు కష్టం అంటున్నాడు. నువ్వు దాన్ని తన్నడం, దానికి వ్యతిరేకంగా వెళ్ళడం అనేది నీకు కష్టం. సో తర్వాత చదువుమా. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడవని అడుగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. ఇక్కడ ఏంటంట, దేవుడు ఒక ఉద్దేశం. చూడండి, గాడ్ ఏ పర్పస్ లేకుండా ఏది చేయడు. ఇది నాకు అప్పుడు కరోనా వచ్చినప్పుడు నాకు చాలా క్లియర్గా అర్థమైంది. ఆల్మోస్ట్ నేను చనిపోతానేమో అనిపించింది. ఎందుకంటే వెంటిలేటర్ పైన పెడతానన్నప్పుడు ఇంతే నా దేవా అయిపోయిందని ఆ పని కూడా అనుకున్నా.
అనుకున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడాడంటే, నువ్వు చావక సజీవురాలివై యెహోవా క్రియలను ప్రకటిస్తావు అని చెప్పాడు. ఆ మాట బట్టి నాకు ధైర్యం వచ్చింది. ఓకే, నాకేం కాదు, పరిస్థితి అట్లా ఉందేమో, నాకేం కాదు. అలా అయినా భయం ఏం లేదు, కానీ పరిస్థితి అట్లా ఇదేనా, కానీ ఒక్క నిమిషం కోసం ఆ థాట్ వస్తే దేవుడు ఇచ్చేశాడు. సో దేవుడు, నేను ఏమన్నా అంటే, దేవుడు ఒక పర్పస్, ఒక ఉద్దేశం లేకుండా మనని పెట్టాడు. మనం ఈ దినం సజీవ లెక్కలో ఉన్నామంటే, ఈ దినం ఇలా ఉన్నామంటే ఒక ఉద్దేశం ఉంది. వేస్ట్గా దేవుడు ఏది చేయడు. మనమంటే వేస్ట్ పనులు చేస్తుంటాం, అరే అని ఇది కాదని మళ్ళీ ఇంకొకటి చేస్తాం, మళ్ళీ ఇది కాదని ఇంకొకటి చేస్తాం, అన్ని ట్రయల్స్ చేస్తుంటాం. కానీ దేవుడు అట్లా కాదు. ఆయన ఒక ఉద్దేశం, ఒక పర్పస్ లేకుండా చేయడు. ఎందుకు కనపడ్డాడంటే ఆయనకి, పౌలుకి క్లియర్గా చెప్తున్నాడు. నన్ను చూచియున్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నేను నిన్ను పరిచారినిగాను సాక్షినిగా నియమించుటకై నేను నీకు కనబడి ఉన్నాను. ఈయనకి డైరెక్ట్ కాల్ ఎవరి నుంచి వస్తుంది? యేసుక్రీస్తు దగ్గర నుంచి ఈయన పొందుకున్నాడు డైరెక్ట్. హల్లెలూయా. అక్కడ అపోస్తలులు మీకు సాక్షులుగా ఉండండి నాకు అని పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు సాక్షులుగా ఉంటారు. ఇక్కడ కూడా పౌలుతో ఏమంటున్నారు? నువ్వు నాకు సాక్షునిగా ఉండాలి, నాకు పరిచారకుడిగా ఉండడానికి నేను నిన్ను కనబడి ఉన్నాను. ఐ అపియర్ టు యూ. ఇది నా ఉద్దేశం, నీకు కనపడడానికి. సో దేవుడు ఏదైనా మాట్లాడితే చాలా క్లియర్గా, స్పష్టంగా ఉంటుంది. సో మనం అది వినడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఇక్కడ నువ్వెవరు ప్రభువా అని అడిగాడు డైరెక్ట్గా. నువ్వెవరు అని అనలే. ఒక ప్రాబబ్లీ ఆయన నేర్చుకున్న దాన్ని బట్టి దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందని ఒక అవగాహన ఉందేమో మరి పౌలుకి, మనకు తెలియదు. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఆయన గమాలేల కింద ఆయన ఎన్నో సంవత్సరాలు ఆయన తర్ఫీదు పొందాడు కదా. సో ఆయన ఏం చేశాడు? ఇక్కడ నువ్వెవరు ప్రభువా అని అడిగాడు. ఎందుకంటే ఆ ఈవెంట్, జరిగిన ఆ విధానం చూస్తే అది దేవుడికే సాధ్యమని పౌలు కూడా అర్థమై ఉంటుంది. అందుకే ఏమంటున్నాడు? ఇది దేవుడే మాట్లాడుతున్నాడు. అందుకే ఎవరు ప్రభువా? నువ్వు హింసిస్తున్న క్రీస్తును, అదే యేసు, నువ్వు హింసిస్తున్న యేసు. దేవుడు ఎట్లా, అరే నేను ఎట్లా హింసిస్తున్నా అనుకోలేదు. సో మనము పడే శ్రమ, మనం పడే ఇది దేవుడు మనం అనుభవిస్తున్నప్పుడు ఆయన మనతో పాటు ఉంటాడు. ఏమన్నాడు యేసు ప్రభు కూడా? ఆయన గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఏమన్నాడు? ఆయన బలహీనంగా ఉన్నప్పుడు ఆ ఏంజల్స్ వచ్చి ఆయన బలపరిచాయని అంటాడు. పౌలు కూడా ఒక మాట అంటాడు, నాతో ఎవ్వరు లేరు కానీ నేను ఒక్కడిగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంట? దేవుడు అతన్ని బలపరిచాడంట. యెహోవా షమ్మా, ఆయన మనకి ఏంటంటే ఆయన మనకి తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఇమ్మానుయేల్ దేవుడు అని మనకు తోడై ఉంటాడు. ఒంటరిగా విడిచిపెట్టాడు. ఎంత ధైర్యం, అసలు ఎంత ధైర్యం ఇచ్చే మాట అది. మీరు వెళ్ళి సర్వలోకానికి మరి సువార్త ప్రకటించి సమస్యలను శిష్యులుగా చేయమని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉంటానండి. వారు బయలుదేరి వెళ్ళినప్పుడు అంట ఏమన్నాడంట? ప్రభు వారికి సహకారి అయి వారితో ఉండి అద్భుత కార్యాలు, సూచక్రియలు చేసి ఆయన వాక్యాన్ని ఆయన స్థిరపరిచారంట. ఎంత గొప్ప దేవుడు! ఎవరైనా ఒక అధికారంలో ఉన్న వ్యక్తి మనకు ఒక కమిషన్ ఇచ్చాక వాళ్ళు మనకు తోడొస్తారా? మీరు ఎవరైనా ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, బాస్ ఏం చేస్తాడు? వాళ్ళకు ఒక క్యాబిన్ ఉంటుంది, ఒక రూమ్ ఉంటుంది, వాళ్ళు అక్కడి నుంచి ఏం చేస్తారు? ఉట్టి ఆర్డర్లు జారీ చేస్తారు. ఆర్డర్ జారీ చేశాక అది జరిగించడానికి మనకు సహాయం చేయడానికి వస్తారా? ఎవరైనా వచ్చారా? అట్లా చూసారా? రారు. కానీ యేసు ఎంత గొప్ప దేవుడు, మన ప్రభువు, మన ఇదంటే మనకు ఆయన ఒక కమిషన్ ఇచ్చాక దాన్ని నెరవేర్చడానికి కూడా ఆయనే మనకు తోడుగా వస్తాడంట. ఎంత గొప్ప ఆధిక్యత కదా. హల్లెలూయా. దేవుడే మనకు సహకారి వస్తాడంట. హీజ్ అవర్ హెల్పర్. మనం ఏం చేయాలి? ఉట్టి నిర్ణయం తీసుకోవాలి. ఎంత ఈజీ. కానీ దీన్నే మనం ఏం చేస్తాం? చాలా పెద్ద విషయంగా మనం చేస్తాం. అందరం కూడా ఒక డెసిషన్ తీసుకోవడం, దేవుడి పని చేయాలి, దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలన్న డెసిషన్ తీసుకోవడం మనకి ఏమవుతుంది? చాలా ఇబ్బంది అయిపోతుంది. ఫస్ట్ సాతాను ఏం చూపిస్తాడంటే, ఇదంతా నువ్వు ఇవన్నీ కోల్పోతావు ఒకవేళ నువ్వు ఇదైతే. యేసుప్రభు పరిచర్య మొదలుపెట్టక ముందు ఆయన మరి ఉపవాసం అయిపోయిన వెంటనే ఎవరైనా శోధించడానికి తీసుకెళ్లారంట అరణ్యంలోకి. సాతానుడు ఏమేం చెప్పాడు? శోధన. నువ్వు నీకు ఆకలిస్తే నువ్వు ఈ రాళ్ళను ఆహారంగా చేసుకొని తిను, ఇదిగో నువ్వు నన్ను చేస్తే ఇవన్నీ నేను మరి నీకు ఇస్తాను. ఇవన్నీ ఏం చేస్తారని పరిచర్య ఆరంభించక ముందు ఒక్క అవకాశం కూడా వదులుకోలేదు తెలుసా. వెంటనే అని ఉంటుంది. వెంటనే సాతాను అంత అవకాశం కోసం ఎదురు చూస్తాడు వాడు.
ఎవరిని విడిచిపెట్టాడు. అది మనం గ్రహించాలి. వెంటనే అంట యేసుప్రభునే విడిచిపెట్టినాడు, మనల్ని విడిచిపెడతాడా? కానీ యేసుప్రభు ఏంటి, ఆయన దేవుని యొక్క దాంట్లో ఆయన తర్ఫీదు పొంది తండ్రితో ఆయనకి అనుదినం మాట్లాడే అలవాటు ఉంది. ఆయన 12వ ఏడు తర్వాత ఆయన జీవితము మరి ఏముంది, తల్లిదండ్రులకి లోబడి. ఒకసారి చూద్దామా, లూకాసు వార్త 2వ అధ్యాయము 51-52 చదవమ్మా. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. చాలా ఇంపార్టెంట్ ఇది. ఆయన అక్కడి నుంచి వచ్చాక నేను నా తండ్రి పనిలో ఉన్నాను మీకు తెలియదా అని అన్నాడు. తర్వాత తిరిగి వచ్చాక అంటే ఏం చేశారంటే యేసు ప్రభు అక్కడే కనుక ఆగిపోయి ఉంటే అందరూ సేవ చేసేవాళ్ళు ఏమనే అనుకునేవాళ్ళు, మేము ఎదిరించడము గద్దించడము కరెక్టే అనుకునేవాళ్ళేమో, లేకపోతే తల్లిదండ్రులను ఎదిరించడం, లేకపోతే పెద్దవాళ్ళకి ఇచ్చేప్పుడు కరెక్టే అనుకునేవాళ్ళం. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తాడంట, లోబడి ఉన్నాడంట. హల్లెలూయా. అయితే మరియ మాత్రం ఆ సంగతులన్నీ ఏం చేస్తాం, తన హృదయంలో భద్రం చేసుకుని. సో యేసు ప్రభు తను చేయంది ఏది కూడా మనం చేయమని చెప్పడు. అందుకే ఆయన ఏం చేశాడు, తను అధికారులకి తల్లిదండ్రులకి లోబడి ఉన్నాడంట. వాళ్ళు ఏంటి, ఆఫ్టర్ ఆల్ మీరేంటి, నేను దేవుడిని అని చెప్పి అక్కడ ఏం చూపించుకోవాలి. ఒక మనిషిగా వచ్చినప్పుడు తాను తగ్గించుకున్నాడంట. సో ఆయన మనని హింసిస్తే ఆయన దేవుడు అంటే పర్సనల్గా తీసుకుంటున్నాడు. ఏంటి, నన్ను నీవు హింసిస్తున్నా యేసునే అంటున్నాడు. నేను హింసిస్తున్న క్రీస్తుని అనట్లే. ఇక్కడ క్రీస్తు అంటే అభిషక్తుడు కదా. నేను అభిషక్తుని చాలామంది చాలా ఎక్కువ ఇది చేస్తారు. అదే మనుషులైతే ఏమంటారు, నేను అభిషక్తుని, నన్ను నువ్వు ఇది అంటున్నావు, నేను అభిషక్తుని చేస్తున్నాను. కానీ ఏమంటున్నాడు, యేసుని అన్నాడు. క్రీస్తు అన్న మాట వాడలేదు అక్కడ. నువ్వు నీ రక్షకుని నువ్వు హింసిస్తున్నావు, నీవు మరి హింసిస్తున్నా యేసుని అంటున్నాడు. హల్లెలూయా. అయితే మునుగోలుకి ఎదురుగా తన్నడము నీకు కష్టతనం, చాలా కష్టం. ఈ యొక్క మనము జ్ఞానం ఉంది మనకి, మనం చాలా ఇవాళ రేపు పిల్లలు ఈ జనరేషన్ అంతా వింటాం, మాకు తెలుసు ఏం చేయాలో. చాలా కామన్ వర్డ్ అది. అదేంటి, మంచి చెడ్డల ఏదైనా ఫ్రూట్. నేను ఇవాళ ఆలోచిస్తున్నా, చిన్నపిల్లల లాంటిది పరలోక రాజ్యం అన్నాడు. చిన్నగా ఉన్న బేబీ ఒక కొన్ని 1 year 2 years వచ్చే వరకు వాళ్ళ డిపెండెన్సీ పేరెంట్స్ పైన ఎంత ఉంటుందంటే అసలు చాలా, అంటే ప్రతిదీ పేరెంట్స్ మీద ఆధారపడతారు. కొంచెం కొంచెం తెలివి వస్తున్న కొద్దీ ఏమవుతుంది, వాళ్ళు కొంచెంగా ఇండిపెండెంట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ ఇండిపెండెంట్ కొంచెం ఎక్కువ చాలా యవనస్తులుగా అయ్యేటప్పటికి ఏమనిపిస్తుంది, ఇంకా మాకు ఎవరి సపోర్టు అవసరం లేదనిపిస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, దేవుడి పైన డిపెండెన్సీ చిన్నపిల్లలకి ఎంత ఉంటుందో ఎదిగే కొద్దీ అది పోతూ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, మునుగోలుకి ఎదురుగా తనడము మీకు కష్టతరం. అందుకే దేవుడు మాట వచ్చినప్పుడు ఏం చేయాలి, లోబడిపోవాలి. బెస్ట్ థింగ్. ఇక్కడ దానికి ఎదురుగా మనము వెళ్ళలేము. చాలా సంవత్సరాలు చాలా టైం మనం వేస్ట్ చేసుకుంటాం దానికి ఎదురుగా వెళ్ళి, చాలా ట్రయల్స్ చేసి. చాలామంది అంటారు అంత అయిపోయాక అప్పుడు లాస్ట్కి దేవుడి దగ్గరికి వస్తారు. కొంతమంది అయితే ఏకంగా చదువులో ఇది కాకపోతే, లేకపోతే ఏమీ ఇది కాకపోతే పాస్టర్ దగ్గర తీసుకొచ్చి ఈయనను కూడా పాస్టర్ చేయండి, నాకు చదువు రావట్లేదు, ఏం రావట్లేదు, కనీసం పాస్టర్ అవుతాడు. సో అట్లా కాదు. ఇక్కడ పౌలు ఆయన మహాజ్ఞాని, ఆయన చాలా జ్ఞానం కలిగి ఉన్నవాడు. ఆయన గురించి చెప్పుకోవాలంటే ఆయన చాలా లిస్టే చదవచ్చు. పిహెచ్డీలు, డాక్టరేట్లు, ఏమన్నా మనం ఈ కాలంలో చెప్పాలంటే అవన్నీ ఉన్నాయని. ఎవరైనా ఏదైనా వచ్చి చెప్తే నాకు తెలుసు అది ఆల్రెడీ అని చెప్పొచ్చు పౌలు. ఇది అంటే నాకు తెలుసు అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ చూస్తే ఆయన ఎన్కౌంటర్ అయ్యాక ఏం జరిగింది ఆయన లైఫ్లో, మనము పర్సనల్గా ఆ ఎన్కౌంటర్ ఉందా మన లైఫ్లో యేసు ప్రభువుతో మనకు ఆ పర్సనల్ రిలేషన్షిప్ ఉందా? మనం బట్టి చర్చ్కి రావడం వెళ్ళడం కాదు, మన లైఫ్లో ఒక ఉద్దేశం ఉంది, ఒక పర్పస్ ఉంది. అది నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఆ ఉద్దేశం పర్పస్
మనకు తెలుసా? ఫస్ట్ థింగ్, ఆయనకు ఒక ఎన్కౌంటర్ అయింది. ఆయన యేసు ప్రభు అని రికగ్నైజ్ చేశాడు. రికగ్నైజ్ చేశాక నువ్వు ఇక్కడికి పలానా చోటుకి వెళ్ళాలంటే ఆయన ఏమైనా క్వశ్చన్స్ అడిగినట్టు ఉందా? ఎందుకంటే నాకు తెలిసి ఆయన ఒక ఫరిసైడ్గా ట్రైనింగ్ అయినప్పుడు తన ఏమంటారు, తన బోధకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎదురు చెప్పడం అనేది అలవాటు ఉండదు. యాక్చువల్లీ నిజమైన శిష్యులు ఎవరైనా ఉన్నారనుకోండి, శిష్యులు ఎప్పుడు కూడా వాళ్ళ టీచర్స్ని ఎదిరించడము, లేకపోతే ఏమంటారు, ఎందుకు ఏంటి ఇట్లాంటి ప్రశ్నలు అడగడం అనేది ఉండదు. పో అంటే వెళ్ళేవాళ్ళు, చెయ్యి అంటే చేసేవాళ్ళు. అటువంటి ఒబీడియన్స్ ఉందా? ఇక్కడ చూస్తే మనం పౌలు ఏంటి అడగట్లే, క్వశ్చన్స్ అడగట్లే. ఫస్ట్ నువ్వు సరే ఏంటి నీ ప్లాన్ నా గురించి అడగట్లే. నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వేం చేయాలో నీకు చెప్పబడుతుందంటే ఏం చేశాడు ఆయన? ఎవరు? తనతో ఉన్నవాడు. ఈయన ఒక కమిషన్తో వెళ్తున్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? ఈయన లీడ్ చేస్తున్నాడు, ఇప్పుడు ఈయన నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడు కొన్ని విషయాలు మన లైఫ్లో ఎలా చేస్తాడు, అది మంచిదే. మనం ఒకవేళ అబ్రహాం ఆ యొక్క మొరయ పర్వతం మీదకి ఎక్కి తన కుమారుని బలి ఇవ్వడానికి ప్రయత్నించకపోతే యెహోవా ఈరే అన్న విషయం ఆయనకి తెలిసేది కాదు, ఆ ప్రత్యక్షత వచ్చేది కాదు. హాగరు ఆమె ఏమనుకుంది? అయ్యో నేను ఒక్కదాన్నే ఉన్నాను అరణ్యంలో, నన్ను అందరూ వెలివేసేసారు, అందరూ విడిచిపెట్టారని యజమానుడి పైన మరి యజమానురాల పైన ఆమె సనుక్కుంటుందేమో. కానీ అక్కడ మరి ఆ నీటి బుగ్గను ఇచ్చినప్పుడు ఏమని ఆమె తెలుసుకుంది? ఏమని? చూచున ఎల్ రోహి అని తెలుసుకుంది. మనుషులందరూ విడిచిపెట్టేశారేమో, కానీ నన్ను దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆమె వెళ్తుంటే ఆమెతో పాటు ఆయన వచ్చాడు. హాగర్ అని చెప్పి వదిలిపెట్టలేదు. ఆమె అవిధేయురాలే. ఎందుకంటే ఆమె లోబడి ఉండమంటే ఉందా? నువ్వు వెళ్ళి నీ యజమానురాలకి లోబడి అంటే ఉందా? లేదు. ఆమె సమాన హక్కుల కోసం పోరాడిందేమో. నేను కుమారుని కనింది నేను కదా, సో నువ్వు ఆమె కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ నాకు ఇవ్వాలనుకుందేమో. అదే కుమారుడు కూడా నేర్పించుండొచ్చు, లేకపోతే ఇస్సాకుని ఆయన ఎందుకు ట్రబుల్ చేసేవాడు? నువ్వు జ్యేష్ఠ కుమారుడు కదా అని ఆమె ఏం చెప్పేదో. చాలాసార్లు అదే ఇంట్లో ఏం మాట్లాడుకుంటారు, పిల్లలు వచ్చి బయట రిపీట్ చేస్తూ ఉంటారు. ఏం నేర్పిస్తాం అదే. సనగడం కొనడం మనం ఇంట్లో ఉంటే పిల్లలు కూడా సనగడం కొనడమే నేర్చుకుంటారు. ఇక్కడ ఆమె ఏమి నేర్పించిందో ఏమన్నాడు ఆయన ఇస్సాకుని ఇచ్చేస్తూ ఉన్నాడు. ఆమె లోబడి ఉండలేదు, ఆమె మాట వినలేదు, ఆమె చోజన్ ఉమెన్ కూడా కాదు. కానీ దేవుడు వదిలేస్తాడా? విడిచిపెట్టలేదు. హాగర్ని చూచిన దేవుడు ఎంత ఆదరణిస్తుంది ఆ మాట చూస్తే. మనం ఎన్నోసార్లు తప్పిపోతూ ఉంటాం. గాడ్ని చాలామంది దేవుడిని ఎలా చూస్తారంటే హీజ్ అ పనిష్ చేసే అతను, లేకపోతే శిక్షించేవాడిగా చూస్తారు. అమ్మో ఇది చేస్తే భయపడి తల్లిదండ్రులు కూడా పనిష్ చేస్తారని చెప్పి కొన్ని చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ప్రేమతో ఆయన దగ్గరికి రావాలని కోరుతున్నాడు. నువ్వు హింసిస్తున్న యేసుని నేనే. అది ఎంత షాకింగ్ ఉంటుంది. నేను దేవుడు సేవ చేస్తున్నా అనుకున్న సౌలుకి ఏమనిపించింది? ఇప్పుడు ఒక ఎదురుబాటు జరిగింది. ఆ ఎదురుబాటులో ఏం తెలిసింది? ఆయన ఎవరినైతే దేవుని సేవ చేస్తున్నా అనుకున్నాడో ఆయననే హింసిస్తున్నాడంట. ఎంత ఘోరమైన ఇది. మనం కూడా ఇన్నాళ్ళు చర్చ్లో ఉండి మనం ఫస్ట్ రోలో ఉంటాం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అని అనుకుంటామేమో. చాలా నేను జీల్తో ఉన్నా, చాలా నాకు ఇది ఉంది, సో నేను పరలోకానికి వెళ్ళినప్పుడు నేనే ఫస్ట్ రోలో ఉంటాం అనుకుంటారేమో. కానీ అక్కడికి వెళ్తే చాలా సర్ప్రైజులు ఉంటాయంట. మొదటివారు కడపటివారు మొదటివారు అవుతారంట. ఎవరెక్కడుంటారో తెలియదు. అందుకే పౌలు లాంటి వాళ్ళు ఏమంటారు? మీ సొంత రక్షణని భయముతో వణుకుతో కొనసాగించుకోండి. భయము వణుకు ఉండాలంటే రక్షణని బట్టి. మనకు ఇంత గొప్ప రక్షణని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకుంటావా? ఆ గొప్ప రోజున అంటే ఎవరు తప్పించుకోలేరు. ఆ గ్రేట్ డే,
ఆయన ధవళ సింహాసనం పైన కూర్చున్నప్పుడు అంట ఏంటి, హెవెన్ అండ్ ఎర్త్ భయపడి పారిపోతాయంట. ఆ తీర్పు తీర్చే సమయానికి నిలబడే అర్హత ఎవరికి కూడా ఉండదు. ఒక్క మనుష్యుడికి కానీ, ఈవెన్ భూమి ఆకాశాలు కూడా అవి ఏమంటాయంట, పారిపోతాయంట. అటువంటి గొప్ప దేవుడు మనకేంటంటే మనకి అర్థమయ్యే రీతిలో మనతో మాట్లాడాలని మన కోసం ఈ లోకానికి వచ్చాడు. మనతో ఆయన మనకు తోడుగా కూడా ఉంటాడంట. ఏ బాస్ ఏ అధికారి కూడా మనకు తోడుగా రాడు. ఏమంటాడు, ఒకవేళ మనం ఏమని అంటే నేను మీకు జీతం ఇచ్చేది ఎందుకు అంటారా అనరా? జీతం ఉట్టిగా తీసుకుంటున్నారా మీరు, మీ పని మీరు చేయండి అంటారు. కానీ ఈ యజమాని అటువంటి యజమాని కాదు. మనకు అటువంటి దేవుడు లేడు, అటువంటి కఠినాత్ముడు కాదు. ఆయన మనకి తోడుగా ఉండి అన్నీ నేర్పిస్తాడు, తోడుగా ఉండి మనతో నడుస్తాడు. నువ్వు హింసిస్తున్నా యేసు నేనే. ఆయన అక్కడ ఉన్న క్రైస్తవుల్ని ప్రేమించాడు, పౌల్ని కూడా ప్రేమించాడు. విడిచిపెట్టాడు, ఆ పౌల్ని విడిచిపెట్టలేదు. సౌలు అలా ఉన్నప్పుడు విడిచిపెట్టలేదు, హాగర్ని విడిచిపెట్టలేదు. బైబిల్లో మనం చూస్తే గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. ఎన్నో ఛాన్సెస్ ఇస్తాడు దేవుడు. మనం అదే యాటిట్యూడ్తో ఉంటున్నామా? అవకాశం ఇచ్చే దేవుడు పిల్లలుగా మనం అవకాశం ఇచ్చే వారిగా ఉంటామా? చాలామంది నాకే అవకాశం రావాలి, నేనే ఫస్ట్ ఉండాలనుకుంటారు. కొన్నిసార్లు ఓటమిలోనే గెలుపు ఉంటుంది తెలుసా? దట్ ఈస్ ద గ్రేటెస్ట్ విక్టరీ. అది ఎవరు చూపించారు? యేసు ప్రభువే. శిలువ పైన ఆయన ఓడిపోయాడు అనుకుందంట సాతాను, కానీ ఏం చేస్తాడు దేవుడు? పునరుద్ధరణుడై అన్నిటినీ జయించాడు. హల్లెలూయా. అన్నిటినీ జయించాడు. హంబుల్గా ఉండడం, లేకపోతే మనం తగ్గించుకోవడం, మనం ఓడిపోయే పరిస్థితుల్లో మనం నిలబడడం, ఓడిపోయిన వారితో నిలబడడం, అది ఏమీ తక్కువైంది కాదు. అది గొప్ప విషయం యాక్చువల్లీ. ఆ వర్స్ ఎక్కడో తెలియదు కానీ సాలెపురుగు గురించి రాసి ఉంటుంది కదా, అది దాని ఇల్లు అంటే ఎన్నిసార్లు పెరికేసినా అది ఏం చేస్తుంది? మళ్ళా కడుతుంది. ఎప్పుడు గివప్ చేయదు. చీమ గురించి సాలెపురుగు గురించి రాసింది కదా, చీమ ఏం చేస్తుంది? జ్ఞానంతో ముందుగా సిద్ధపడుతుంది. సాలెపురుగు ఏం చేస్తుంది అంటే అది నెవర్ గివప్ అనమాట. దాన్ని చంపే వరకు అది కడుతూనే ఉంటుంది, దాని పనే అది. పీకే కడుతుంది దాని ఇల్లు. మనం అది బూజు దులుపుతూ ఉంటే అది ఊరుకుంటుందా? దాన్ని చంపకుండా వదిలేసామనుకోండి, ఏం చేస్తుంది? అది మళ్ళీ కడుతుంది. దాన్ని చూసి నేర్చుకోమన్నాడు. ఏంటి? నెవర్ గివ్ అప్. ఎప్పుడు కూడా మన ఊపిరి ఆగేంత వరకు కూడా మనము అది వెంబడించడం అనేది, మనం దేవుని చిత్తం చేయడం అనేది మనము కొనసాగిస్తుండాలి. మనం మంచి చేయడంలో మనము అలసిపోకూడదు ఎందుకంటే దానికి తగిన ప్రతిఫలం ఒక దినం మనకి ఇస్తాడంట. ఇంకా మన దేవుడు చాలా గొప్ప దేవుడు. మనం చేసిన మేలు మర్చిపోయేవాడు కాదు. మనం చేసిన పాపములు ఒకవేళ మనం క్షమించమని అడిగితే మర్చిపోతాడంట, కానీ మేలు మర్చిపోడు దేవుడు. ఎవరు రుణం ఉంచుకోడండి. మనం ఏమి చేసామో దానికి ఖచ్చితంగా ప్రతిఫలం అనేది దొరుకుతుంది. ప్రతిదానికి ఒక జీతం ఉంటుంది కదా, ఆ జీతం ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. ఒకవేళ యేసు ప్రభువు లేకపోతే మనం చేసిన ప్రతి పనికి కూడా మనము జీతం పుచ్చుకోవాల్సిందే రేపు. మన మంచి పనులు ఏమీ లెక్క ఉండవు. సో ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను ఆ పరలోక దర్శనానికి అవిధేయుడను కాక. హల్లెలూయా. ఎంతమంది చెప్పగలం ఈ స్టేట్మెంట్? ఎవరైనా చెప్పగలరా? నాకు దేవుడు ఇచ్చిన దర్శనానికి నేను అవిధేయుడిని కాలేదు అని. చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ కదా. ఇక్కడ ఏమంటున్నాడు? నాకు దేవుడు చూపించిన ఆ దర్శనాన్ని నేను అవిధేయుడిని కాక. అబ్రహాం కూడా చెప్పగలడేమో, ఆయన కుమారుడు బలిగా ఇవ్వడానికి వెళ్ళమన్నప్పుడు మరసి తెల్లవారిని లేచి ఏం చేశాడంట? వెళ్ళాడు. నువ్వు ఇచ్చిన మాటకు అవిధేయుడిని కాక అని చెప్పొచ్చు. అందుకే ఆయన అబ్రహాము స్నేహితుడయ్యాడు. ఈయన అందుకే ఒక గొప్ప అపోస్తలుడయ్యాడు. మనుషుల చేత పంపబడలేదు ఈయన. పౌలు దేవుడి చేతనే కమిషన్ పొందుకున్నాడు. నువ్వు ఒకసారి చదువుమా 16వ వచనం.
నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు ఇక్కడ ఏంటంటే పరిచారకుడిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. సో ఈయన అపోసల్షిప్ ఎవరి నుంచి వచ్చిందంటే దేవుడి నుంచి వచ్చింది డైరెక్ట్. సో ఆయనకి ఆయన దేవుని ఎదుర్కొన్నాడు, ఆ ఎన్కౌంటర్ అయింది, ప్రార్థన చేశాడు ఆయన. మనం చూస్తాం కదా. 9వ అధ్యాయంకి వెళ్దామా ఒకసారి. అపోస్తల కార్యం 9వ అధ్యాయము. పదకొండవ వచనం, 9వ అధ్యాయం 11వ వచనం. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూస్తుంటే ఆయనకి దర్శనం వచ్చింది అని వదిలేదు, కానీ ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సౌలు ఫరిసైడ్గా ఉన్నప్పుడు ఒక డిసిప్లిన్ వాళ్ళకు ఉంటుంది, డిసిప్లిన్ ఉన్న వాళ్ళతో ఏదైనా పని చేయడం చాలా ఈజీ. చాలామంది ఒక టైం డిసిప్లిన్ ఉండదు, ఏమైనా ఇచ్చేయడానికి డిసిప్లిన్ ఉండదు, ఏమైనా చేయమంటే చాలా లేజీగా ఉంటారు. దేవుడి నుంచి వాళ్ళు చాలా కోల్పోతారు. నేను చూస్తాను కొంతమంది అయితే చాలా రెడిక్యులస్ టైం మెయింటెనెన్స్ అయితే అస్సలేదు. టైం మామూలుగా ఈ లోకపరంగా చూస్తే టైం ఇస్ మనీ అంటారు. మీరు టైం వేస్ట్ చేస్తుంటే డబ్బులు వేస్ట్ చేసినట్టే అంటారు. ఆఫీస్లో వెళ్ళి మీరు ఊరికి అట్లా కంప్యూటర్ ముందు కూర్చొని టైం పాస్ చేస్తే ఏం చేస్తారు? ఊరుకుంటారా? ఊరుకోరు. ఆయన పిలువబడిన సమయం నుంచి మనం టైం వేస్ట్ చేసినట్టు ఎక్కడ మనకి కనిపించాడు సౌలు. ఎందుకంటే అటువంటి తరపీదు పొంది ఉన్నాడు. అది మనకు తెలుసు. సౌలు ఏం చేస్తాడు? ఆయన 1 కొరింథీ 9:27 చూడండి. పౌలు యొక్క స్వభావం మనకు అర్థమవుతుంది ఆ మాట చదివినప్పుడు. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఓకే, ఒక అథ్లీట్లా ఉన్నారనుకోండి, శరీరాన్ని నలగొట్టి అంటే ఏం చేయడం? వాళ్ళు పొద్దున్నే రన్నింగ్ చేయడం, లేకపోతే ఎక్సర్సైజ్ చేయడం, వాళ్ళు ఏదైతే పనికి పిలువబడ్డారో దానికోసం సిద్ధపడడం. ఇక్కడ ఏమంటున్నాడు? నా శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాడంట. ప్రతిరోజు అది ప్రాక్టీస్ చేస్తున్నాడు పౌలు. అంటే ఇప్పుడు 9 o'clock లేవాలంటే డిసిప్లిన్ లేని వాళ్ళు ఏం చేస్తారు? అలారం అయితే చాలా సిన్సియర్గా పెట్టుకుంటారు, కానీ ఏం చేస్తారు? లేవరు, ఖచ్చితంగా లేవరు. ఇంకొంచెం సేపు అని సమయానంతా వృధాపరుచుకుంటారు. టైమ్ ఇస్ మనీ. అదే డబ్బులు ఎక్కడైనా ఒక చోట 20 రూపాయలు ఖర్చు పెట్టాల్సింది 50 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది అనుకో, ఎంత గుంజుకుంటారు? 20 రూపాయలు అవుతుంది కానీ దీనికి 50 రూపాయలు అయింది, 20 రూపాయలు అవుతుంది కానీ దీనికి 50 రూపాయలు అనుకోరా? అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అనుకుంటున్నారు. కానీ మనకు టైం వాల్యూ లేదు. టైం ఏం చేస్తాం? చాలా వేస్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఒక శిష్యుడికి, ఒక డిసైపుల్కి, ఒక పిలువబడిన వారు, ఒక సాక్షిగా ఉండాలనుకున్న వాళ్ళకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే డిసిప్లిన్. చాలా అవసరం. మనం డిసిప్లిన్ని నెగ్లెక్ట్ చేస్తే దే కెన్ నాట్ బీ ఎ డిసైపుల్కి ఉండవలసిన ఫస్ట్ లక్షణం ఏంటి? శిష్యులుగా ఉండాలంటే ఫస్ట్ లక్షణం డిసిప్లిన్ ఉండాలి. ఆయన పరలోక దర్శనానికి అవిధేయుడు కాక పొందుకున్నప్పటి నుంచి ఏం చేస్తున్నాడు ఆయన? దాన్ని ఏం చేయాలని ఆయన ఫస్ట్ దేవునితో ఆయనకి ఎదుర్కొన్నాడు, తర్వాత దర్శనం పొందుకున్నాడు, తర్వాత ఏం చేస్తాడు? ఆయన ప్రార్థన చేస్తాడు. మీకు ఏం చేయాలో అర్థం కాకపోతే మీ బెస్ట్ థింగ్ చేయగలిగింది ఏంటి? ప్రార్థన. నాకు అన్నిసార్లు అన్ని విషయాలు అర్థం కావు, నేనేం చేస్తా? ప్రార్థన. నాకు తెలియదు, ఒప్పుకోవడం తప్పేం లేదు. దేవుని సన్నిధిలో, దేవా నాకు తెలియదు, ఇది ఎట్లా చేయాలో నాకు తెలియదు, అని ఒప్పుకోవడం తప్పేం లేదు. గో టు గాడ్. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి, దేవా నాకు తెలియదు. మనం చాలా గొప్ప వాళ్ళం ఉండొచ్చు, చాలా మంచివి తలాంతులు మనకు ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళి ఒప్పుకోవాలి. నాకు తెలియదు, దేవా నాకు సహాయం చేయి, అడగాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తుంటే వెంటనే ఆయనకి ఏమొచ్చింది?
ఆయన ఎందుకు పిలువబడ్డాడు, ఎందుకు పంపబడుతున్నాడు అన్న ఒక మాట ఆయనకి వచ్చింది. అప్పుడే ఆయన కళ్ళకున్న పొరలు పడిపోయాయంట. బాప్తిజం తీసుకున్నాడు. ఇంకా వెంటనే మీరు చూస్తే 9వ అధ్యాయము చూడండి, ఇక్కడ వచనాలు 18వ వచనం చూడండి. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజమము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. ఇక్కడ ఆయన టైం వేస్ట్ చేస్తున్నాడా? బలం పొందుకున్నాడంట. మళ్ళా ఏం చేస్తున్నాడు? వెంటనే అంట ఎక్కడైతే ఆయన క్రైస్తవులను చంపాలా, హింసించాలనుకున్నాడో అక్కడికి వెళ్ళి అక్కడ క్రైస్తవులతో కొంతసేపు గడిపి ఏం చేస్తున్నాడు? ఆయన వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. యేసే దేవుడి కుమారుడని ప్రకటిస్తూ వస్తున్నాడు. తర్వాత ఏం చేయాలి చూడండి. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడిత్తడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. ఇప్పుడు ఇక్కడ సమాజ మందిరంలో ఎవరినైతే బంధించి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళందరి ముందు నిలబెట్టి వాళ్ళని హింసించి చంపించాల్సిన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఈయన? ఎవరినైతే గురించి అయితే వ్యతిరేకంగా ఉండాలో వాళ్ళ గురించి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకే అందరంట విభ్రాంతి పొందారంట. అంటే చాలా షాక్ అయిపోతున్నారు, ఇది ఎట్లా సాధ్యము, ఎలా అవుతుంది ఇది ఇలా అని. చూడమ్మా. అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. అయితే ఏంటంట, ఈయన ఇంకా బలపరచబడ్డాడంట. ఇంకా అక్కడ ఆగిపోలేదు. ఇంకా తర్వాత ఆయనని యూదులు చంపడానికి వచ్చినప్పుడు ఆయనని ఒక బాస్కెట్లో గోడవతల నుంచి ఆయనని పంపిస్తారు. ఏ యూదులు అయితే ఆయన మాకొచ్చి సపోర్ట్గా ఉంటాడు, ఇప్పుడు మేము క్రైస్తవులందరినీ ఇక్కడంతా నాశనం చేసేస్తాం అనుకున్నారు, ఆ యూదులకే ఈయన క్రీస్తుని ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు ఏమయ్యారంట, వాళ్ళంతా కౌన్సిల్ అంతా గ్యాదర్ అయ్యేమనుకున్నారు, ఈయనను మనం చంపించేయాలనుకున్నారు. సో అక్కడ ఉన్న కొంతమంది బిలీవర్స్ ఏం చేస్తారు, అక్కడి నుంచి తీసుకొని ఆ బుట్టలు ఆయనని దించి పంపించేస్తారు. ఇంకొక ప్రాంతానికి వెళ్ళి ఆయన ప్రకటిస్తున్నప్పుడు, అది కొరింథీ పత్రికలో ఉంటుంది, అక్కడ ఆయనని కొట్టి ఎంత కొడతారంటే ఆయన చనిపోయాడు అనుకొని ఆ అదే ఆ ప్లేస్ అవతల పడేస్తే అంట కొంతమంది శిష్యులు కలిసి ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. మళ్ళా బలపరచబడ్డాక ఊరుకుంటాడు ఆయన. ఊరుకోక ఏం చేస్తాడు, మళ్ళా లేచి ఇంకో ప్లేస్కి వెళ్ళి మళ్ళా లేచి ఆయన క్రీస్తుని ప్రకటించడానికి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇవాళ రేపు ఎవరైనా హింసింపబడితే దానికి ఒక పెద్ద వైరల్ వీడియోస్ చేసి మాకు ఇంత అయింది ఇంత అయింది ఇంత అయింది అని చెప్పుకుంటారు. కానీ అప్పుడు వాళ్ళకి ఆ టైం కూడా వేస్ట్ చేయలేదు. వాళ్ళు ఏం చేస్తారు, టైం కొద్దిగా ఉందని అప్పుడు వాళ్ళు అనుకుంటే ఇప్పుడు ఎంత టైం ఇంకా కొద్దిగా ఉంది, వాళ్ళు వేస్ట్ చేయలేదు. వాళ్ళకున్న బాధలు చెప్పుకోవడానికి టైం వేస్ట్ చేయలేదు వాళ్ళు. వాళ్ళ సాక్ష్యం కన్నా ఎక్కువ సింపతి కావాలి. సాక్ష్యం కాదు అది, సింపతి అంటే జాలి, మనుషుల జాలి. మనుషుల నుంచి ఏదొచ్చినా అది ఎక్కువ రోజులు ఉండదు. పౌలు ఒక ఏంటది మాల్టా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది, ఆయన పాము కరిస్తే ఈయన ఎంత పాపం చేస్తాడో ఈయనకు పాము కరిస్తుంది అన్నారు. తర్వాత ఏమైంది, పాము కరిస్తే ఏం చేయకపోతే ఆయననే దేవుడు అనుకున్నారు. మనుషుల ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి. మనుషుల సింపతి మనకు వద్దు, సింపతి గెయినింగ్ మినిస్ట్రీ వద్దు. చాలా మటుకు ఇదే జరుగుతుంది ఇవాళ రేపు. మమ్మల్ని ఇట్లా హింసించారు, మమ్మల్ని అట్లా హింసించారు. అరే హింస పొందితే మనం ఏం చేయాలా? బైబిల్లో ఏముంది, నువ్వు నిన్ను హింసించి దూషించి నానా విధమైన మాట్లాడినప్పుడు ఏం చేయాలి, నువ్వు సంతోషించాలంట. సంతోషించడం కన్నా నేను ఇంత బాధపడ్డాను అని చెప్పుకోవడం ఎక్కువైంది. యాక్చువల్లీ నాకు అట్లా నచ్చదు, మంచిగా అనిపించదు. మనం క్రైస్తవులుగా ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన విషయం అనట్లేదు. ఎవరైనా బాధలో ఉన్నారు, ఎవరైనా హింసింపబడ్డారు చేయాలంటే మనము ఏంటి అని అనుకోవద్దు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. మన సహోదరులు మనకు తెలిసినా తెలియకపోయినా మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు దాని నుంచి బయటికి రావాలని మనం కోరుకోవాలి, కరెక్టే. కానీ ఒకవేళ నాకు పర్సిక్యూషన్ అయితే నా యాటిట్యూడ్ ఎలా ఉండాలి, దేవునికే మహిమ చెల్లించాలి. దేవుడు సాక్ష్యం చెప్పమంటే చెప్పాలి, లేకపోతే గమనం ఉండాలి. ఇది మామూలుదే అని ఉంటే ఆ చూసిన వాళ్ళకి ఏమవుతుంది, వీళ్ళ ధైర్యానికి అసలు ఇది కాదు, మన ధైర్యం తట్టుకోలేరు. నిజముగా
ఒక నిజమైన క్రైస్తవులుగా బైబిల్ ఇచ్చేసే వాళ్ళుగా ఉంటే మనం అది చేయాల్సింది. దాన్ని మీడియాలో పాపులర్ చేయడం కాదు, అవసరం లేదు. పాపులర్ చేసిన ఏమవ్వాలి? దేవునికి థ్యాంక్స్, నేను మరి పర్సిక్యూషన్ గుండా వెళ్తున్నాను, దేవునికి వందనాలు చెప్పాలి. అలా చెప్పగలిగే వాళ్ళు చాలా తక్కువ. సింపతి గెయినింగ్ మినిస్ట్రీ వద్దు. యేసుప్రభు ఏమంటాడు? వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్ అంటాడు. ఆయన ఎవరైతే మరి సిలువబడ్డ క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం, అంతే. మన గురించి ఏమి ఉండద్దు. సాక్ష్యం చెప్పచ్చు, ఆ సాక్ష్యంలో దేవుణ్ణి ఎంత మహిమపరుస్తున్నాం, ఎంత పర్సంటేజ్ దేవునికి మహిమ, ఎంత పర్సంటేజ్ మన గురించి ఉంది ఆలోచించాలి. ఇక్కడ చూస్తే పరలోక దర్శనానికి నేను అవిధేయుని కాక అంటున్నాడు పౌలు. ఎంతమంది మీ స్టేట్మెంట్ అవును నేను కూడా కరెక్టే, నేను కూడా అట్లా చెప్పగలను అంట. మనం అందరం ఎక్కడ అంటే యేసు నా రక్షకుడు అంటే అవును యేసయ్య నా రక్షకుడు అంతవరకే చెప్పగలం. యేసయ్యకు సాక్షులము, యేసయ్య కార్యములు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేవాళ్ళు తక్కువ మంది అయిపోతారు, ఉండరు, కనపడరు. మీరు చిన్నపిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు ఎంతమందికి అనుభవం ఉందో తెలియదు కానీ, ప్రతి న్యూ ఇయర్ కొత్త క్లాస్కి వెళ్తాం కదా, అక్కడ టీచర్లు అడుగుతారు ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్లో ఏమవ్వాలనుకుంటున్నావు. ఎంతమంది క్వశ్చన్ ఎదుర్కొన్నారు? నేనైతే ప్రతి ఇయర్ టీచర్ అడిగేవాళ్ళు, ప్రతి ఇయర్ ఏదో ఒకటి చెప్పేవాళ్ళం. కానీ ఎంతమంది అనుకున్నది అయ్యారు? ఎంతమంది? ఒక 100 మంది ఉంటే ఒక్కళ్ళు అవుతారేమో. అందరికీ అంబిషన్ ఉందా లేదా? నేను డాక్టర్ అవుతా, నేను ఇంజనీర్ అవుతా, నేను ఏరోనాటిక్స్ ఇంజనీర్, ఎప్పుడైతే ఏమంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తా, లేకపోతే ఇంకేదో చేస్తానని చెప్తారు. నేను జర్నలిస్ట్ అవుతా, నేను ఏమంటారు సమాజ సేవ చేస్తా చెప్పిన వాళ్ళు ఉంటారు. మీరు చూడండి, తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత వాడిని ఇంటర్వ్యూ చేస్తే కనుక దాంట్లో ఎంతమంది ఆ ఒక్కదాన్ని చేయగలిగారో చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు తెలుసా? ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. ఒకటి మనం అనుకుంటే చేయాలని, దానికి చాలా డిసిప్లిన్ అవసరం, చాలా డిసిప్లిన్ అవసరం. పరిస్థితులు అఫ్కోర్స్ పరిస్థితులు కూడా అనుకూలించాలి. కాకపోతే కొంతమంది ఎవరో ఇప్పుడు ఒక 100లో ఒక పర్సన్ అది చేయగలిగాడంటే వాళ్ళకి దాని పట్ల ఏంటి ఆ గోల్, ఆ దృష్టి అంతా నేను అది చేయాలి, అది అచీవ్ చేయాలని ఒకటి ఉంటుంది. ఆ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా దాన్ని పోరాడి చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా ఆ డిసిప్లిన్ ఉంటుంది వాళ్ళకి. ఆ డిసిప్లిన్ లేకపోతే చేయలేరు. అందుకే చాలామంది ఏమవుతుంది, వదిలేస్తారు మధ్యలో. మనం వెళ్ళి ఇప్పుడు ఎవరైనా చెప్తే రాసుకొని ఒక 20 సంవత్సరాల తర్వాత వెళ్ళి నువ్వు ఇది అన్నావు కదా, ఇప్పుడు నువ్వు ఏమయ్యావు అని అడిగితే నేను అన్నానా అప్పుడు, అది వాళ్ళకు కూడా గుర్తుండదు. మధ్యలోనే వి గివ్ అప్. దేవునికి యేసు ప్రభుని ఆయన బ్రతికుండడం, ఆయన ఏమంటారు పునరుద్ధారుడైన యేసుని చూసిన వాళ్ళు ఎంతమంది అంట? 500 మంది. కానీ పరిశుద్ధాత్మతో నింపబడ్డవారు ఎంతమంది? 120 మంది. 380 మంది ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు కూడా యేసుని చూశారు కదా. వెయిటింగ్ అనే డిసిప్లిన్ లేదు వాళ్ళకి. లేకపోతే ఆ వెయిట్ చేసే టైంలో మేము ఇంకేమైనా పని చేసుకొని వస్తాం, మళ్ళీ వచ్చి పని అంతా అయిపోయాక వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తాం అనుకున్నారేమో. అంతలోపు ఏమైంది? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేస్తాడు. ఆ దర్శనము మనం పొందుకున్న దానికి మనము ఎంత మట్టుకు న్యాయం చేస్తున్నాం. చాలా ఈజీగా అనేస్తాం. నయోమిలాగా ఏమంటాం? అయ్యో నాకు దేవుడు ఎంత అన్యాయం చేస్తాడు. నువ్వు దేవుడు ఉండమన్న చోటు ఉన్నావా? దేవుడు చెప్పింది చేసావా? మనని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనం చేసేది కరెక్ట్గా చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆయన ఇచ్చిన మాట నెరవేరుస్తాడు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం చదవమా. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి
నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. దేవుడు ఎన్ని ఇయర్స్ వెయిట్ చేస్తాడు అబ్రహాంని ఆశీర్వదించడానికి? ఎప్పుడు ఆయన 75th 75వ ఏట ఆయనకి ప్రత్యక్షమై ఏం చెప్పాడు? నేను నిన్ను గొప్ప చేస్తా, నేను జనములకు తండ్రిగా చేస్తా, అన్ని మాటలు వచ్చాయి. కానీ తర్వాత ఎప్పుడైనా నెరవేరింది అది? 99వ ఏట కూడా నెరవేరలేదు. లాస్ట్కి దేవుడు ఏమంటున్నాడు? అబ్రహామా, నేను సర్వశక్తిమంతుడను, నేనెవరో నాకు తెలుసు, నేను నీ జీవితంలో ఇచ్చిన మాట వాగ్దానం నేను నెరవేరుస్తా, కానీ నువ్వేం చేయాలా? అది ఆ వాగ్దానం పొందుకోవడానికి ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్ నువ్వు నెరవేర్చాలి. ఒక వాగ్దానం పొందుకోవడానికి దేవుడు చేయవలసింది ఒకటైతే మనం చేయవలసింది ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటకి మనం చేయవలసింది చేస్తామో అప్పుడేమవుతుంది? అది కనెక్ట్ అవుతుంది. దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడడానికి ఏం కావాలా? మనం చేయవలసింది చేయాలి. యేసుప్రభు దేవుడు ఏమంటాడు ఇక్కడ? నేను సర్వశక్తిమంతుడిని, అంటే నేను అన్నీ చేయగలిగిన దేవుణ్ణి, నాకు అసాధ్యమైందంటూ ఏది లేదు. కానీ అబ్రహామా, నువ్వు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తా అంటాడు. సింపుల్. మనం దేవునికి సాక్షులుగా ఉండాలని చాలామందికి ఆశ ఉంటుంది, దేవుడు మనతో మాట్లాడండి. కానీ ఆ కండిషన్స్ కింద ఒక నోట్ ఉంటుంది, కండిషన్స్ అప్లై. అన్నీ చాలా ఆఫర్స్ ఉంటాయి కానీ దానికి ఏంటిది? ఒక నోట్ ఉంటుంది, కండిషన్స్ అప్లై. కండిషన్స్ ఏంటి? ఆ మా పని చేయడానికి మరి ఇక్కడ పౌలు ఆయనకున్న రోషానికి, ఆయనకున్న ఇదికి ఆయన అక్కడికి వెళ్ళు, నువ్వు అక్కడ ఉండని చెప్తే నేను ఎందుకు వినాలి అనలేదు. ప్రభువా అన్న తర్వాత అంతే. మనం దేవుని ప్రభు అని రోజు అంటుంటాం, రోజు మనం ఇష్టమైన పనులు చేస్తూ ఉంటాం. అది అందరికీ వర్తిస్తుంది, నాకు కూడా. మొదటి రాజులు 17:33. మొదటి రాజులు 2 రాజులు ఒకసారి చూడండి. అది 2 రాజులు అనుకుంటున్నా, బట్ 2 రాజులు 17:33. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారయ్యుండి తాము ఏ జనులలో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. దేవుడు అంటే భయం ఉందంట వాళ్ళకి. ఇక్కడ ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, దే ఫియర్డ్ ద లార్డ్ అండ్ సర్వ్ దేర్ ఓన్ గాడ్స్. దేవుడు అంటే భయం ఉందంట, కానీ వారి వారి దేవతలను వారు పూజిస్తూ వచ్చారంట. ఇక్కడ పూజించిన విగ్రహాలు కాదు. విగ్రహాలు అంటే కనిపించే, బయట కనిపించే విగ్రహాలు క్రైస్తవులకు ఉండవండి. ఫస్ట్ టైం మనం తీసి పడేసామనుకో, లోపల విగ్రహాలు ఉంటాయి. దే సర్వ్ దేర్ ఓన్ గాడ్స్. మీ కెరియర్ ఉండొచ్చు, మీ అవసరత ఉండొచ్చు, మీ ఈగో కూడా ఉండొచ్చు. అహం ఉంటుంది, అది కూడా గాడే, తెలుసా మీకు? ఈగో అది ఉండొచ్చు. నేనేంటి, నేను అన్నది ఉండొచ్చు. వాళ్ళు దేవుడు ఎందు భయం ఉంది కలిగి ఉన్నారంట, కానీ దే సర్వ్డ్ దేర్ ఓన్ గాడ్స్. తర్వాత చూడమా, అదే వచనం. నేటి వరకు తమ పూర్వ మర్యాద కాదు, 33వ వచనం. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారయుండి తాము ఏ జనులలో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. తమ దేవతలను పూజిస్తున్నారంట. చాలా కంఫర్టబుల్గా. ఒకటేంటంటే దేవుడు భయం ఉంది కాబట్టి చర్చ్కి వస్తాం, దేవుడు భయం ఉంది కాబట్టి ప్రేయర్స్ అటెండ్ అవుతాం, ఆరాధిస్తాం అన్ని. కానీ వీ హ్యావ్ అవర్ ఓన్ గాడ్స్ టు డీల్ విత్. మనలో ఉన్న గాడ్స్ మనలో ఉన్నారు. వాటితో వ్యవహరించకుండా ఆ టైంలో ఉన్న ఆ జనులు ఎలా చేస్తారో అలానే చేసుకుంటూ వస్తున్నానంట. అప్పుడు దేవుని దర్శనంగానే మిగిలిపోతుంది. చాలామంది జీవితాల్లో ఆ దర్శనంగానే ఉంటుంది, తెలుసా? ఎప్పటికీ నెరవేరదు. చాలా సాడ్ కదా. సర్వశక్తుడైన దేవుడు ఉన్నాడు, వాగ్దానం నెరవేర్చడానికి శక్తిమంతుడు, కానీ మనం చేయవలసింది మనం చేయక ఆ దర్శనం మన జీవితంలో నెరవేర్చబడకపోవడం ఎంత పాథటిక్ సిచ్యువేషన్. ఒకటి, విశ్వాసం అనేది చాలా గొప్ప కీ దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడడానికి. మేజర్ కీ ఏంటి? విశ్వాసం. తర్వాత విధేయత. ఈ రెండు మనం ఉంటే
మనం దేవుడి యొక్క వాగ్దానాలు పొందుకోవడం ఈజీ. విశ్వాసము, విధేయత. ఆ పరలోక దర్శనం నెరవేరాలి, పరలోక దర్శనం పొందుకోవాలని చాలామందికి ఉంటుంది. కొంతమంది ఫస్ట్ స్టేజ్లోనే ఆగిపోతారు. దర్శనం పొందుకున్నారు, ఏం చేయాలని ప్రార్థన చేయరు, దేవుడే అన్నీ చేయాలి. కొంతమంది ఏంటంటే అరటిపండు ఒలిచిస్తే ఇవ్వాలంటారు కదా, కొంతమంది నమిలిని తీసి నోట్లో పెట్టాలంటారు. అట్లా అప్పటి వరకు కూడా నమలడానికి కూడా బద్ధకం. అన్నీ దేవుడే చేయాలి. అయ్యో దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడు. లేకపోతే క్రియలేని విశ్వాసము మృతం. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఒక వాగ్దానం పొందుకున్న తర్వాత, హన్నాను చూస్తే అసలు బెస్ట్ ఎగ్జాంపుల్. ఏం చేస్తామా? ఒక వాగ్దానం పొందుకుంది, దానికోసం ఆమె సిద్ధపడింది. ఏ విధంగా సమయాన్ని సిద్ధపరిచింది, నాకు ఎప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది ఆ విషయం. అంత భయంకరమైన సిచ్యువేషన్స్లో కూడా తను తొణకకుండా దేవుని వెంబడించగలిగాడంటే ఎటువంటి తర్ఫీదు పొంది ఉన్నాడు, ఎటువంటి డిసిప్లిన్ నేర్పించింది తల్లి తనకి. ఇయర్లీ ఒక్కసారి చూడ్డానికి వెళ్ళేది, కానీ ఎంత చక్కగా సమయంలో ఏ తప్పు ఎవరైనా చూపించగలరా? చూపించలేరు. చాలా గొప్ప ప్రవక్త ఆయన. ఒక చోటుకి వస్తున్నాడంటే మనకు తెలుసు అక్కడంతా నువ్వు ఏమంటారు, మేలా లేకపోతే కీడు వస్తుందా అని భయపడేవాళ్ళంట జనాలు. ఎందుకంటే ఆయన నోటి నుంచి వచ్చే మాట అది ఏది కూడా నేలన పడలేదంట, నెరవేరిందంట. అది ఆయన ట్రాక్ రికార్డ్. ఆయన నోటి నుంచి వచ్చే మాట ఏది కూడా వ్యర్థంగా పోలేదు. అది సమూయేలు యొక్క రికార్డ్. సమూయేలు ఒక ఉజ్జీవానికి గుర్తు ఇజ్రాయెల్లో ఆ సమయాల్లో. గొప్ప జడ్జ్. కానీ ఏ విధమైన తర్ఫీదు, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. పౌలు అంటున్నాడు, నేను ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టుని అయిపోతానేమో అని ఆయన శరీరాన్ని నలగొట్టి దాన్ని లోబరుచుకుంటున్నానంట. డిసిప్లిన్ ఉన్న వాళ్ళు చాలా వర్ధిల్లుతారు. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఈ జనరేషన్కి అయితే ఎట్లుంటుందంటే డిసిప్లిన్ చేసేవాళ్ళు చాలా చెడ్డవాళ్ళు. డిసిప్లిన్ పనికిరాదు. ఇక స్కూల్స్ కూడా అట్లనే తయారైనాయి. స్కూల్స్లో ఇంతమంది టీచర్స్కి అధికారం ఉండేది పిల్లల్ని డిసిప్లిన్లో పెట్టడానికి. ఇప్పుడు ఏమవుతుంది? అంటే కూడా ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, పేరెంట్స్ వచ్చి గొడవ పడతారు. పిల్లల్ని ఏమనడం లేదు. ఇక్కడ నయం. ఇంకా అమెరికా అట్లా అయితే పిల్లలకి స్కూల్లో నెంబర్ నేర్పిస్తారు, చిన్న పిల్లలకు కూడా. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పిల్లలు అనమాట, వాళ్ళు చెప్పింది, వాళ్ళ అక్క భయపడుతున్నది. ఇక్కడ పిల్లల్ని కూడా, మన పిల్లల్ని కూడా మనం ఏమనుకోలేమే, ఏమన్నా అంటే 911 అంటారు. ఆ నెంబర్కి ఫోన్ చేసేసి కంప్లైంట్ చేస్తారంట, మా అమ్మ నాన్న మమ్మల్ని ఇది చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా భయపడాలి పిల్లలకి. అటువంటి పరిస్థితులు ఉల్టా అయిపోయింది, రివర్స్. ఒక లాలెస్నెస్, దేవుని నియమానికి వ్యతిరేకమైన నియమము ఆల్రెడీ సాతానుడు మెల్లమెల్లగా సొసైటీలో తెచ్చేశాడు. మెల్లమెల్లగా అది వచ్చేస్తుంది. మెల్లమెల్లగా అది తెలియకుండా ఏదో అంటారు చూడండి, చేప కింద నీరు చేరుతుంటాయంట, తెలియదంట. అది మొత్తం అది ఇదైపోయాక, సోక అయిపోయాక, తడిసిపోయాక అప్పుడు తెలుస్తుందంట, అయ్యో నీళ్ళు వచ్చేసినాయి చేప కిందకి. అటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అందుకే దేవుడు అంటాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. నా రోల్ ఏంటి, నేనేం చేయాలి? ఎంతమంది ఆసక్తితో అడుగుతున్నారు, నేనేం చేయాలి, ఏం చేయాలి, నా పని ఏంటి ఇక్కడ? కొంతమంది అడుగుతారు, పొందుకుంటారు, వారు పని చేసుకొని వెళ్ళిపోతారు. కొంతమంది ఇంకా ఏంటిలోనే ఉన్నారు. ఏం లేదు, ఏం లేదు. అదే మన పని మనం చేస్తున్నామా దేవుని వాగ్దానం నెరవేర్చబడడానికి? వాట్ ఈజ్ యువర్ రోల్ అండ్ హౌ ఆర్ యూ డూయింగ్ ఇట్? ఎంత మనం రోజు పొద్దున అవుతుంది, సాయంత్రం అవుతుంది, తింటున్నాం, మనము మన పని చేసుకున్నాం, పడుకున్నాం, లేస్తున్నాం, మళ్ళా వారం అయిపోతుంది, నెలలు అయిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి, కానీ మనం అదే పరిస్థితిలో ఉన్నామా? చాలా డేంజరస్. ఆత్మీయ స్థితిలో స్టిల్గా ఉండడం అనేది ఏమి ఉండదంట. ఏదైనా మనం పైకన్నా ఎక్కుతున్నాం, లేకపోతే కిందికన్నా పడిపోతున్నాం. ఈ రెండే ఉంటాయి. నేను అక్కడే ఉన్నాను 20 సంవత్సరాల నుంచి లేవు, ఉట్టి నీ భ్రమ అది. మనం దేవుని విషయాల్లో ఒక నియమం, ఒక పద్ధతి, ఒక అలవాటు, ఒక ప్రాక్టీస్ లేకపోతే మనం వర్ధిల్లలేం. డిసిప్లిన్ ఉండాలి దేవుని విషయాలు. చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్. ఒక టైంకి లేచి మనం ప్రేయర్ చేసుకున్నామంటే ఆ టైంకి చేసుకునేలాగా ఉండాలి. ఒక టైంకి మనం ఈ పని చేస్తాము,
అన్నిటికీ టైం ఉంటుంది, కానీ కొన్నిసార్లు చర్చ్ విషయాలు, ప్రార్థనకి, వాక్యం చదవడానికి మనకు టైం ఉండదు. ఒక డిసిప్లిన్ అలవాటు అవుతే దేవుని విషయాల్లో మనం ఏం చేసినా, దేవుని రాజ్యంలో ఏం విత్తినా అది డబల్ మనకు వస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు చాలా కేర్ఫుల్గా ఇన్వెస్ట్ చేస్తారు. దేంట్లో నాకు ఎక్కువ బెనిఫిట్ వస్తుంది దాంట్లో చూసి వాళ్ళు చాలా మనీ కదా, చాలా జాగ్రత్తగా ఉండాలంట. కానీ లైఫే వేస్ట్ అయిపోతుంటుంది కొన్నిసార్లు. ఆ చేప కింద నీళ్ళు లాంటి పరిస్థితి. మనకి ఏమవుతుందో మనకు అర్థం కాదు. లాస్ట్కి ఎప్పుడు అయ్యో ఇంత ఘోరం అయిపోయిందా అనుకుంటాం. కాదు, దేవుడు మీకు ఇచ్చిన పని ఎలా చేస్తున్నాము మనమందరం చాలా జాగ్రత్తగా, ప్రతి ఒక్కరిని, ఎవ్వరు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా, చిన్నవాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి, ఎవ్వరు కూడా ఒక పర్పస్ లేకుండా లేరు. దేవుడు ఉట్టిగా మనల్ని సృష్టించలేదు, ఉట్టిగా మన సజీవ లెక్కలో పెట్టలేదు. ఒక పని ఉంది, ఆ పని నేను చేస్తున్నానా? ఈరోజు మనం ప్రశ్నించుకుందాం. మనం విశ్వాసంలో ఉన్నామా లేదా ఎవరు పరీక్షించాలి? వేరే వాళ్ళు పరీక్షించాలా? మనల్ని మనము పరీక్షించుకోవాలి. మా సొంత రక్షణని భయముతో వణుకుతో ఎవరు కొనసాగించాలి? మనమే. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనం వ్యక్తిగతంగా దేవుని యొక్క చిత్తం చేయడానికి మనం ఉండాలి, కుటుంబంగా దేవుని చిత్తం చేయడానికి మనం కలిసి ఉండాలి, సంఘముగా దేవుని చిత్తం చేయడానికి కలిసి ఉండాలి, సమాజంగా కలిసి చేయడానికి ఉండాలి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ స్టెప్స్. ఏ ఒక్కటి కూడా నెగ్లెక్ట్ చేయలేం, అన్నీ కూడా ఇంపార్టెంటే. ఇక మనం చూస్తే ఆయన అసలు తను సిద్ధపరచుకోవడానికి ఎంత తగ్గించుకున్నాడు పౌలు అంటే, తను అరేబియాకి వెళ్ళినంట. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అరేబియాలో? 3 సంవత్సరాలు. ఎవ్వరు మనుషుల దగ్గర నుంచి కాదు, ఆయన యేసుక్రీస్తు ద్వారానే తరపీదు పొందాడు. ఎంతమంది నేర్చుకుంటారు? చాలామంది చాలా కన్వీనియంట్గా ఒక మెసేజ్ పెడతారు, ప్లీజ్ ప్రే ఫర్ అస్, ప్రార్థన చేయండి ఈ అంశం. వేరే వాళ్ళు ప్రార్థన చేస్తున్నా నేను చేయకపోయినా పర్లేదు అనుకుంటా. సీరియస్లీ, అబ్బా నా కోసం అందరూ ప్రార్థన చేస్తున్నారు చాలు. మనం ఏం చేస్తున్నాం? మనం వేసే పాదాల దగ్గర మనము ఇది పెడుతున్నామా? ఆయన పాదాలు మన కన్నీటితో తడుపుతున్నామా? ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం, ప్రార్థన వల్లనే పయనంలో. ఆ ఒక్క మాట నాకు చాలా ఇష్టం. ఆ ఒక్క మాట వల్ల నేను ఆ సాంగ్ నేర్చుకున్నాను. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ. ఆ ఎక్స్పీరియన్స్ మనకుందా? యేసయ్య పాదాలు తడిపే ఎక్స్పీరియన్స్ చాలా ఈ మధ్య చాలా ఇదైపోయింది. అది చాలా హంబుల్ రిక్వెస్ట్లా అనిపిస్తుంది. ప్లీజ్ ప్రే ఫర్ అస్, మా కోసం ప్రార్థన చేయండి. తప్పనట్లేదు నేను, కానీ నువ్వు చేస్తున్నావా, నేను చేస్తున్నానా? బిఫోర్ వి ఆస్క్. అది మనం నిజంగా మనం గమనించవలసిన విషయం. ఇంకా ఉంది కానీ ఇక్కడికి మనం ఆపేద్దాం. సో ఇంకొక విషయం చూసి ఆపేద్దాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 18 వరకు చదివి ఆపేద్దాం, టైం అయిపోయింది. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటుపైని 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయమును చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. ఇక్కడ మనం చూస్తే పౌలు జీవితంలో ఏదైనా దేవుడు చెప్తే వెంటనే అని ఉంటుంది. ఎన్నిసార్లు ఉంది వెంటనే? మనం ఎన్నిసార్లు చూస్తాం వెంటనే. ఇది స్పెషల్లీ యంగ్స్టర్స్ చెప్తున్నాను, వెంటనే చేయడం అనేది నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకోవాలా? ఎప్పుడు చేయాలా? ఏదైనా పని చెప్తే వెంటనే. అర్థమైందా? ఎప్పుడు చేయాలి? చేస్తూ ఉండు అని తీసేయండి మీ లైఫ్లో, డిలీట్. ఓకే, చేస్తా, కొంచెం టైం ఇవ్వు, ఉండు అన్న మాటని డిలీట్ చేసి వెంటనే, చెప్పిన వెంటనే. విధేయత అనేది ఏముండాలా? వెంటనే ఉన్నది. డిలేడ్ ఒబీడియన్స్ ఇస్ డిసొబీడియన్స్ అంట, రాసుకోండి. డిలేడ్ ఒబీడియన్స్ ఇస్ డిసొబీడియన్స్. ఎప్పుడో చేస్తే ఒక సామెత, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరుగాయంట. దాని పని, కుక్కల పని ఏంటి? కాదు, ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వస్తే ఏం చేస్తాయి? ఫస్ట్ కుక్కలే కదా మురిగేవి. ఎప్పుడో వచ్చి వాళ్ళు దొంగతనం చేసేలాక బాబు అంటే ఏమేమో ఆ దొంగ అనుకుంటాడు, ఇట్లాంటి కుక్కలు ఉండడం నాకు చాలా మేలు అనుకుంటాడు. కనిపెట్టే వారిగా
ప్రార్థించేవారిగా. అది మన పని ఫస్ట్. నాకేం పిలుపు లేదు అంటే ఇదే మీ పిలుపు. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, వెంటనే విధేయత చూపించండి. పౌలు ఎన్నోసార్లు ఉంటుంది వెంటనే ఆ వెంటనే చేయడం నేర్చుకోవాలి. డిసిప్లిన్. ఏమైనా చేస్తామని కమిట్ అయితే అది మనం చేయడానికి ప్రయత్నించాలి. చేయడానికి వీలు కాకపోతే ముందుగా చెప్పాలి. ఆయన ఏం చేస్తాడు, వెంటనే అరేబియాకి వెళ్ళి అక్కడ ఏం చేస్తాడంట, చదవ. అటుపైన 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకొనవలనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. సో కేఫాకి అంటే పేతురుకి ఆయనకి ఎన్ని రోజులు పరిచయం, ఎన్ని రోజులు సమయం గడిపారు వాళ్ళు? 15 రోజులు. ఆయన ఆత్మీయ ఎదుగుదల అంతా కూడా ఆయన దేవుడి దగ్గర నుంచి, దేవుని పాదాల యొద్ద నేర్చుకున్నాడు. మనము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది మన లైఫ్లో. దేవుని యొక్క వాక్యం చదవడం ద్వారా, దేవుని స్వరం వినడం ద్వారా, మరి ఇక్కడ బోధించే సంఘంలో మీరు పొందే బోధ ద్వారా రకరకాలుగా మనం నేర్చుకుంటాం. ఆన్లైన్ బైబిల్ పెట్టేసుకుంటాం, లేకపోతే వాక్యం చదవడానికి మనము టైం ఇవ్వము. కొత్త కొత్త విధానాలు మంచివే, కానీ గో బ్యాక్ టు ద ఓల్డ్ వేస్ చాలా మంచిది. ఆ డిసిప్లిన్ ఎప్పటికీ మీ లైఫ్లో ఉంటుంది. ఒకసారి డిసిప్లిన్ నేర్చుకున్నాం అనుకోండి, లైఫ్ టైం ఉంటుంది. అది ఎసెట్, అది లయబిలిటీ కదా, ఎసెట్ ఎప్పటికీ ఉంటుంది మీతో. డిసిప్లిన్ అనేది మనం దేవుని విషయాల్లో అన్నిటికన్నా ఎక్కువ ఉండాలి మనకి. మనం అది పౌలు ద్వారా నేర్చుకుంటాం. ఆయన మరలా ఎందుకు తిరిగి వెనక్కి చూడలేదంటే అదొక రీజన్ అనుకుంటాను నేను. ఆయన ఏం చేశాడు, నేను ఇతరులకు బోధించి నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని ఆయన శరీరాన్ని నలగొట్టి దాన్ని లోపరుచుకున్నాడంట. అంటే ఆయనకు ఒక ప్రాక్టీస్ ఉంది. పేతురుకు ఒక విషయంలో తప్పిపోయాడేమో, అంత యేసుప్రభుతో కలిసి నడిచిన వ్యక్తి కూడా. యేసుప్రభు అద్భుతాలు తను పర్సనల్గా ఎన్కౌంటర్ రుచి చూశాడు. కానీ యూదుల్ని చూసినప్పుడు ఏమంటంట, భయపడి ఆయన వాళ్ళ ఆచార పద్ధతుల ప్రకారం చేస్తే ఆయన పౌలు గద్దిస్తాడు. పౌలు ఎక్కువ చేయాలి ఇంకా పేతురు కన్నా. కానీ ఇక్కడ ఏం చూస్తాం మనము, పేతురు భయపడిచ్చేస్తాడు. సో డిసిప్లిన్డ్ క్రిస్టియానిటీ చాలా అవసరం ఇవాళ రేపు. ఎందుకంటే ఇవాళ రేపు ఉన్న పాపులారిటీ ఏంటంటే లాలెస్ క్రిస్టియానిటీ, ఒక నియమము, ఒక పద్ధతి లేని క్రిస్టియానిటీ. అది కాదు. పౌలు వంటి క్రిస్టియానిటీ కావాలి, పౌలు వంటి క్రైస్తవులు కావాలి, పౌలు వంటి శిష్యులు కావాలి. చెడ్డ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మనము ఆ తర్ఫీదు చేసుకుంటే ఎటువంటి పరిస్థితులైనా మనము ఎదుర్కోగలం. అటువంటి తర్ఫీదు మనము పొందుకోవాలి. అప్పుడే మనం సాక్షులుగా ఉండగలం. థ్యాంక్ యూ.